హైదరాబాద్లోని మణికొండలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. స్థానిక అల్కాపురి కాలనీలో ఓ అపార్ట్మెంట్లో అనుమతి లేకుండా నిర్మించిన కమర్షియల్ షెల్టర్స్ ను తొలగించారు. రెసిడెన్షియల్ గా అనుమతులు తీసుకుని కమర్షియల్ గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో గత వారం స్పాట్ విజిట్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ షెల్టర్లు కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను తొలగించారు అధికారులు. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం కొనసాగిస్తున్నామని, మణికొండ మున్సిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నామని వారు వాపోయారు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? గత రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడనే ఉంది స్టోర్ నేమ్ వచ్చేసి హే బండి. మార్నింగ్ మనకి స్టోర్ కూడా ఈవినింగ్ 5 to 9 వరకే ఉంటుంది. ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా అదే రోజు కోసిన వెజిటేబుల్స్ మనం సేల్ చేస్తాం ఈవినింగ్ 5 to 10. గత రెండున్నర సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్ని కమర్షియల్గా సంబంధించిన ట్యాక్సెస్ అన్నీ. ఇప్పుడు ఈ స్టోర్ పెట్టడానికి మీరు పర్మిషన్ తీసుకున్నారా? స్టోర్ పెట్టడానికి మనకు అన్ని కమర్షియల్ పర్మిషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ మనము ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. గత 2.5 yearsగా ఇక్కడ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి వితౌట్ ఇంటిమేషన్ స్టోర్ ఇలా వీటిని షటర్స్ అన్ని తీయడం ఇలా. మీకు వచ్చే ముందు పర్మిషన్ ఏమీ ఇవ్వలేదు అంటే ఇంతకు ముందు కూడా ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదండి, ఇంటిమేషన్ లేకుండా వచ్చి డైరెక్ట్గా తీసేయడం జరిగింది. డైరెక్ట్గా ఇలా తీయడం వల్ల స్టోర్ ఇప్పుడు ఆన్ కావాలి. ఒక 70 మంది ఎంప్లాయీస్ రోడ్ మీదకి తెచ్చినట్టే. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంది? ఇండైరెక్ట్గా మనకి ఫార్మర్స్ 500-600 ఫార్మర్స్ నుంచి వెజిటేబుల్స్ వస్తాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంది? వీళ్ళంతా రోడ్ మీదకి లాగినట్టే. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఉన్న దగ్గర కనీసం బాధ్యతాయుతంగా ఆలోచించి చేయాలి ఇట్లాంటి పనులు. ఇలా రోడ్డు పైనకి ఇంతమంది పనులు చేసుకునే వ్యక్తుల్ని లాగడము మంచిది కాదు. మీకు వచ్చే ముందు ఏమైనా చెప్పారా మేము ఇట్లా హైదరాబాద్లో వస్తున్నాము అనేసి? లేదండి, ఏం చెప్పలేదు. లోపలేదో ఇష్యూ జరుగుతుంది అనార్కి సంబంధించింది, ఒక 2-3 రెసిడెన్షియల్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. ఇది క్లియర్ అవుతుందిలే. మనకి ఇంటిమేషన్ అంటే డైరెక్ట్గా ఏదో నోటీస్ అతికించడం. మనకు తెలిసింది 1 week అంతే అవుతుంది నార్మల్గా. అంటే అది సర్దుమనుగుతుంది, దానికి సంబంధించింది వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టు. అది డైరెక్ట్గా స్టోర్ వరకు వస్తుందని ఎవరికి తెలియదు. కనీసం స్టోర్కి నోటీస్ అట్లాంటిది అతికిచ్చినా కూడా మనకి కమిషనర్లు వచ్చి చెప్పి వెళ్ళారు అనేసి చెప్తున్నారు. నిజమేనా? అంటే మేము ఇట్లా కూల్చివేస్తున్నాము, ఇది అంటే వాళ్ళు 1 week బ్యాక్ 2 weeks బ్యాక్ వచ్చి సందర్శించిన సంగతి అయితే అందరికీ తెలుసు. ఇక్కడ అది మొత్తం అండి ఇక్కడ వెళ్ళారు. స్పెసిఫిక్గా ఇది ఒక్కటే ఎందుకో కమర్షియల్ పర్మిషన్ లేదని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదండి. 5 years నుంచి ఇక్కడే ఉన్న స్టోర్ నడుస్తున్నాయి. ఆల్రెడీ ఇది సెకండ్ స్టోర్ ఇది. ఇక్కడ 2.5 years నుంచి నడుస్తూ ఉంది. అంతకుముందుకు స్టోర్స్ ఉన్నాయి. ఇవన్నీ కమర్షియల్ ప్రాపర్టీ కట్టుకుంటేనే, ట్యాక్సెస్ కట్టుకుంటేనే రన్ చేస్తున్నారు కదా. రెసిడెన్షియల్గా తీసుకొని కమర్షియల్గా నేర్పిస్తున్నారు అనేసి అంటున్నారు. నిజమేనా? అలాంటి అయితే మనకు ఎటువంటి ఐడియా లేదు. మనకు కావాల్సింది మెయిన్గా కమర్షియల్ ట్యాక్స్ పే చేస్తున్నామా లేదా, దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్. ఇంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? డైలీ ఫార్మర్స్ ఎక్కడ వేస్తారు ఈ కూరగాయలన్నీ? ఇప్పుడు మనకు వేసేవాళ్ళు ఈ ఎంప్లాయీస్ అందరూ ఏం కావాలి? వీళ్ళ పరిస్థితి ఏంది? ఒకటేసారి రోడ్ పైనకి లాగారు కదా. దీనికన్నా మేము ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో అది చెప్పలేదా? కనీసం మార్నింగ్ నుంచి ఇక్కడ వరకే ఉన్నారండి వాళ్ళకి కూడా ఐడియా లేదు. డైరెక్ట్గా ఇట్లా వచ్చి చేసిన తర్వాతనే వచ్చి చూసారు. వాళ్ళ పనుల్లో ఉన్నారు, కంప్లైంట్స్ అవి ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పనులు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అందరికి వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ పని చేసే దగ్గర వచ్చి ఇంటిమేషన్ లేకుండా చేస్తే వీళ్ళందరూ ఎంప్లాయింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ జీతాల పరిస్థితి ఏంది? ఎవరిస్తారు? దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఇవన్నీ హైడ్రా విషయంలో మొన్న వచ్చి చూసినప్పుడు ఇదొక్కటే ఎందుకు తీసేశారు అనేసి అడుగుతున్నాను నేను. మాకు కూడా ఐడియా లేదండి. ఇప్పుడు కమర్షియల్ పర్పస్ కాదు, రెసిడెన్షియల్ పర్పస్ అని
చెబుతున్నారు. ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇన్ని రోజులుగా లేనిది ఏదో ఇష్యూ జరుగుతూనే కదా దీనిపైన వచ్చి ఫస్ట్ పడ్డారు. లోపలే జరిగిన ఏదో ఇష్యూ వల్ల వేరే విషయాలు వల్ల ఇది అయ్యింది అని అనుకుంటున్నారా, లేదంటే హైడ్రానే చేసింది అని అనుకుంటున్నారా? రెసిడెన్షియల్లో ఏం జరిగిందో మనకు తెలియదండి. హైడ్రా వచ్చి డైరెక్ట్గా ఇక్కడే ఫస్ట్ ఎందుకు చేస్తుంది, స్పెసిఫిక్గా ఈ బిల్డింగ్కి ఎందుకు చేస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ దగ్గర ఈ స్టోర్లోనే 50 మెంబర్స్ పనిచేస్తారు. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇందులో. ఒక 20 మంది ఉమెన్ ఎంప్లాయీసే పనిచేస్తారు. మధ్యాహ్నం నుంచి వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంది, కష్టపడి దీన్ని ఎంతో ఇక్కడే ఉంటారండి. ఒకసారి ఇక్కడికి రండి, చెప్పండి. 2 years నుంచి బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళ పడగట్టు అవసరం ఏముంది వీళ్ళకి? ఈ గవర్నమెంట్ పాలిటిక్స్ వలన లేకంటే వీళ్ళ పాలిటిక్స్ వలన? అసలు ఇది ఎవరి వల్ల అయింది అని అనుకుంటున్నా. హైడ్రా విషయానికి వస్తే ఇప్పుడు హైడ్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్స్ ఉన్నాయంటే ఈ పొలిటికల్ ఏమి కావాలన్నా ఇట్లా బెదిరించడము, అంత ప్రాపర్ ట్యాక్స్ పేయర్స్ కే ఇష్యూస్ రావడం, ఇవన్నీ టాక్సెస్ కూడా పే చేస్తున్నాము అనేసి అన్ని ఉన్నాయి, రిసిప్ట్స్ ఉన్నాయి, అన్ని చూపెట్టారు పాపం వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు మళ్ళీ? అక్కడ ఎందుకు చేయలేదు, అవును ఇక్కడ ఎందుకు చేయలేదు ముందు? అవును, నేను అదే అడుగుతున్నా. అదే ఇవన్నీ పొలిటికల్ ప్రెజర్ చేసి చేయడమే తప్ప ఏముండదు. అంత నష్టపోవాల్సింది కామన్ పీపుల్, నష్టపోవాల్సింది అంతే కదా. మీరు రిపోర్ట్ చేస్తారు, మీరు ఎడిటింగ్ చేసుకొని మీకు ఏది కావాలో అది పెట్టుకుంటారు టీవీలో. ప్రాపర్ మొత్తం చేయండి. అది మీరు అంతా మీ ప్రాబ్లం ఒకటిదే కాదు, మీరు కూడా ఉంది. న్యూస్ పేపర్ జర్నలిస్ట్ కూడా సగం అబద్ధాలు చూపెడతారు. అన్న మీరు చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 2.5 years. 2.5 years నుంచి. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే పెద్దోళ్ళతోనే గొడవ అయింది, అందుకనేసి ఒక్క స్టోరే ఇచ్చేసారు అనేసి. అది నిజమేనా? అది ఎగ్జాక్ట్గా రెసిడెన్సీ వాళ్ళకి ఐడియా ఉండదు, మనకి ఎగ్జాక్ట్గా ఒకవేళ హైడ్రా విషయానికి వస్తే మీకు 1 week ముందే నోటీసులు ఇస్తారు. వచ్చారు. నోటీసులు ఇచ్చారా మీకు? నోటీసులు ఏమీ లేదండి, నోటీస్ అసలు ఏం లేదు. హైదరాబాద్ వచ్చారు. సో ఓనర్స్ మాట్లాడేసి వాళ్ళు షార్ట్ అవుట్ చేస్తా అని అన్నారు. అంటే ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years 3 years నుంచి నడుపుతున్నాం కదా, ఎప్పుడు కానీ రాలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ముందు ఇంటిమేషన్ అయితే ఏం లేదు. ఏ టైం జరిగింది ఇదంతా? ఈరోజు ఆల్మోస్ట్ 10 AM రైట్. 10 AM. మీ ఓనర్ గారు ఏమన్నారు దీని మీద? వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా అక్కడ అటువైపు ఇప్పుడు తెలియదండి. ఇక్కడ ఓనర్స్ వాళ్ళతోనే వెళ్ళినట్టున్నారు, ఓనర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టున్నారు మాట్లాడడానికి. మాట్లాడదామా? అసలు దేనికి జరిగింది అని అనుకుంటున్నావు? మీ ఓనర్ తో ఎవరికన్నా గొడవలు ఉన్నాయా, లేదంటే హైడ్రా? అది అంతా మ్యాటర్ కాదండి. ఇది మాది ఫస్ట్ నుంచి ఆన్లైన్ స్టోర్ అయితే వీళ్ళు మార్నింగ్ రాగా వాళ్ళే మాకు వెజిటబుల్ ఫ్రెష్ ఉన్నాయి, మీరు స్టోర్ పెట్టండి అని వాళ్ళే అడిగి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే కంప్లైంట్ చేసి షట్టర్ క్లోజ్ చేయండి అని అంటే మేము ఎంప్లాయీస్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? మా సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటి వరకు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇట్లా? ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రెజెంట్? మాది చాలా మెంబర్స్ ఉన్నాము. ఈ స్టోర్కి సంబంధించి 30 members వరకు ఎంప్లాయీస్ ఉంటారు. ఇంకా ఫార్మర్స్ ఇవందరూ ఉంటారు. మేడం సిచ్యువేషన్ ఇప్పుడు అసలు ఏం బాగాలేదు. రీసెంట్గానే హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు ఆవిడ సిచ్యువేషన్ ఏంటి? ఎంప్లాయీకి సాలరీ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఏడవకండి, ఏం జరగదు, ఏడవకండి. మేడం సిచ్యువేషన్ ఏంది అసలు? సింగిల్ ఉమెన్ ఇంత ఫైట్ చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇది ఈ టైంలో చేయాల్సిందా? ఆమె సింగిల్ ఉమెన్ అయ్యి ఉండి ఇంత చేస్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంది? వెజిటేబుల్స్ మా దాంట్లో ఏసీ కూడా ఉండదు, ఏసీ కూడా ఉండలేదు స్టోర్. వాళ్ళకి ఏమొచ్చింది సిచ్యువేషన్? కూల్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ సీల్ చేయకుండా కూల్ చేయాల్సినంత అవసరం వచ్చిందా? అవును. కనీసం కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మార్నింగ్కి కూల్ చేస్తే మేము ఎంప్లాయీస్ మాత్రం ఏమైపోవాలి? మేడం సిచ్యువేషన్ ఏంది? ఒక్కరోజు స్టోర్ క్లోజ్ చేసి మేడంకి సాలరీ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ఇట్లా చేస్తే మేడం ఎక్కడికి వెళ్ళాలి? ఏం మాట్లాడాలి? హస్బెండ్ కూడా లేరు ఇప్పుడు. ఈ సిచ్యువేషన్లో ఇట్లా చేయడం కరెక్ట్? 2 years నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మేడం సిచ్యువేషన్ ఇట్లా ఉన్నప్పుడు అట్లా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అంటారు మీరు?
షట్టర్స్ ఉండగా ఈ షట్టరే వాళ్ళకి అడ్డం వచ్చిందా? ఇన్ని షట్టర్స్ ఎప్పటి నుంచో ఉంటున్నాయి, ఇది కూడా 2.5 years నుంచి ఉంటుంది. ఇలాంటివి స్టోర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మావి 2 స్టోర్స్ ఉన్నాయి ఇట్లాంటివి. మీ 2 కూల్చే ఈ రోడ్డుకే ఉన్నాయా? మావి ఇట్లాంటి స్టోర్స్ ఈ 3 స్టోర్స్ కి వచ్చింది మొత్తం. ఇదంతా షట్టర్సే కదా ఇవన్నీ. నోటీసులు వచ్చి ఇచ్చినప్పుడు ఈ స్టోర్ కే ఇచ్చారా లేదంటే నోటీస్? మాకు నోటీసే ఇవ్వలేదండి. నోటీస్ ఇవ్వకుండా కూల్చేయడం. 1 week బ్యాక్ వచ్చి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే మేము అన్ని ట్యాక్స్ అన్ని పే చేసినప్పుడు మాది ప్రాబ్లం ఎట్లా వస్తుందండి? నాకు అర్థం కాదు. ట్యాక్స్ అన్ని కరెక్ట్ గా పే చేసిన వాళ్ళకైనా ఇలాంటివన్నీ వచ్చేవి. ట్యాక్స్ ఏం పే చేయకుండా అందరూ కడుతుండ్రు కదా, వాళ్ళందరూ ఎందుకు కూల్చలేరు? ఇదొక్కటి ఎందుకు అడ్డం వచ్చింది వాళ్ళకి? పైగా ఇన్ని స్టాల్స్ ఉన్నాగా ఇదొక్కటే ఎందుకు? ఒకవేళ వాళ్ళకి అపార్ట్మెంట్ లో వాళ్ళకి ఏదేదో ఇష్యూస్ ఉండి అది ఇక్కడ చూపించడం కరెక్ట్ కాదు కదా. ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నాము, ఏమైపోవాలి మేము? ఎక్కడికి వెళ్ళి అడగాలి? ఇంతమందిని రోడ్డుకి లాగేండ్రు, ఏం చేయాలి మేము అందరం? ఇప్పుడు ఈ రోడ్ మొత్తానికి ఇది ఒక్కటే కూల్చివేసారు. ఇది ఒక్కటి ఈ రోడ్ మొత్తం, ఈ రోడ్ మొత్తానికి ఇది ఒకటే. కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేదండి, అస్సలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేడం ఏమన్నా తెలుసా? మీరు మేడం కూడా ఇన్ఫర్మేషన్ లేదండి. కూల్ చేసిన తర్వాతే మేడం కూడా వచ్చారు. అయ్యో, మేడం కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం ట్యాక్స్ అన్ని మేము అన్ని కరెక్ట్గానే కదా ఫాలో అవుతున్నాము. అన్ని కరెక్ట్గా ఫాలో అయినా కూడా ఇట్లా చేయడం ఏమాత్రం కరెక్ట్ అండి? సో గవర్నమెంట్ని ఏం చెప్పాలనుకుంటున్నావు? ట్యాక్సీ అన్ని పే చేయించుకుంటున్నారు కదా, పే చేయించుకున్నప్పుడు తెలియదు ఇది కరెక్ట్ కాదనేసి. ఎట్లా పే చేయించుకున్నారు మరి? అట్లాంటప్పుడు పే చేసినాక తెలియదా కూల్ చేయడం కరెక్ట్ కాదని? కొంచెం చూసి కూల్చండి. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇది ఒక్కటే కనిపించిందా వాళ్ళకి కూల్ చేయడానికి? ఇది హైడ్రా వల్ల అయి ఉంటుంది అని అనుకుంటున్నావా? వేరే విషయాల వల్ల కూడా? వేరే విషయాల వల్ల, పర్సనల్ వల్లే ఈ హైడ్రా తీసుకొచ్చిండ్రు. లేకుంటే ఇన్ని డేస్ హైడ్రా లేదు, ఈ డేనే ఎందుకు వచ్చింది హైడ్రా? ఒకవేళ హైడ్రా విషయానికే వస్తే కూలిస్తే ఈ రోడ్డుకి ఇప్పుడు ఈ స్టోర్కి ఏదైతే లైన్ ఉన్నాయో అవన్నీ కూల్చివేస్తారు. అన్ని ఎందుకు కూల్చలేదు? ఇది ఒక్కటే ఎందుకు కూల్చిండ్రు? హైడ్రా విషయంకి వస్తే మొత్తం అన్ని కూల్చాలి, అల్కాపూర్లో ఉన్నవన్నీ కూల్చాలి కదా, ఇది ఒక్కటే ఎందుకు కూల్చారు? మీ మేడం ఏమన్నా చెప్పారా మాకు ఇట్లా అవుతుంది వేరే వాళ్ళతోని వివాదాలు వస్తున్నాయి? ఏం లేదు, ఏం చెప్పలేదు. పాపం మేడంకు కూడా తెలియదు అంటున్నారు. మేడంకి కూడా తెలియదు అండి. ఎవరైనా ఏమన్నా డిమాండ్ చేశారా మేడం? లేదండి, ఎవరు చేంజ్ చేయలేదు. డబ్బులు ఏం డిమాండ్ చేయలేదు. నమస్తే అండి, నేను ప్రజెంట్ మణికొండలోని అల్కాపూర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ తీసుకొని కమర్షియల్గా షట్టర్లు పెట్టారనేసి హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం కూల్చివేయడం జరిగింది. అయితే రెసిడెన్షియల్గాను అనుమతులు తీసుకొని కమర్షియల్గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు ఇచ్చి గత వారం సడన్గా విజిట్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ షట్టర్ కూల్చివేతకు జారీ చేశారు. దీంతో ఈరోజు అల్కాపూర్ కాలనీలోని కూల్చివేతలు చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం కొనసాగిస్తున్నామని, మణికొండ మున్సిపాలిటీకి ₹1,00,000 కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నామని కూడా చెప్పారంట. అయితే రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్గా కన్వర్షన్ కూడా అయిందని ఓ బడా వ్యక్తి, అంటే ఇక్కడ ఎవరైతే ఈ ఏరియాకు సంబంధించిన బడా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒత్తిడి చేసే వరకు కూల్చివేతలు చేశామంటూ దుమ్మెత్తి పోస్తున్నారు ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళు. అయితే ఎవరైతే ఆ బడా వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతేనే ఇలా అతని పలుకుబడి మొత్తం ఉపయోగించి అధికారులను ఒత్తిడి చేశాడని ఇక్కడున్న వ్యాపారులు చెప్తున్నారు. తెల్లవారుజామున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం జరిగింది. ఇది న్యాయమా అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. వ్యాపారస్తులు డబ్బులు ఇవ్వకుంటే షాపులు కూల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలనేసి డిమాండ్ కూడా చేస్తున్నారు వ్యాపారస్తులు. అయితే మెయిన్గా హే బండి ది సన్సెట్ స్టోర్ అనేది, ఈ స్టోర్ని మాత్రం మొత్తం చిత్తు చేయడం అయితే జరిగింది. అవైతే ఇక్కడ ఈ రోడ్డుకి ఇన్ని షట్టర్స్ ఉన్నాక ఈ 4 స్టోర్లను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారనేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడింది ఇక్కడున్న ఎవరైతే ఈ హే బండి అనే స్టోర్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మనతో మాట్లాడడం జరిగింది. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, మాతో ఎవరు నోటీసులు ఇవ్వలేదు, మా మేడంకు కూడా ఎవరు ఏం చెప్పలేదు, అసలు ఇలా ఎలా కూల్ చేస్తారు,
అసలు దీంట్లో రంగనాథ్కి, హైడ్రా కమిషన్ రంగనాథ్కి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అనేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఇలాంటి ఇష్యూ జరిగిందా అంటే అలాంటి ఇష్యూస్ ఏం లేవు. మేము గత 2-3 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూ లేదు. ఎవరు వచ్చి బెదిరించింది లేదు, ఎవరు వచ్చి ఏం చేసింది లేదు. మేము మనీ కూడా కడుతున్నాము, ట్యాక్సెస్ పే చేస్తున్నాము. అయినా కూడా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు అనేసి, ఎందుకు కూల్చేశారు అనేసి కూడా వాళ్ళు బాధపడ్డం మనం చూస్తూనే ఉన్నాము. దీని మీద గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, దీనికి న్యాయం జరగాలి అనేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయంట. మరి దీని మీద గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.